నమస్తే. వచ్చే నెల డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహించాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్న పరిస్థితి. ఇంకోవైపు లగచర్ల ఘటన ఏదైతే గతంలోనే అక్కడ ఫార్మా సిటీ కావచ్చు, ఫార్మా కారిడార్ అన్నారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి మాట్లాడడం మనతో పాటు మల్కాజ్గిరి కంటెస్టెడ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. సార్ నమస్తే సార్. ఫస్ట్ గా ప్రజాపాలన విజయోత్సవ సభలు చెప్దామని చెప్పి చెప్తా ఉంటారు. మీరేమంటారు సార్? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఏం చేసిందని చెప్పి విజయోత్సవ సభ చేసుకుంటారు. అది వాళ్ళకి సంబంధించిన విషయం. మొన్న జరిగిన లగడచర్ల విషయంలో ఫార్మా కంపెనీ తీసుకురావాలనే ఉద్దేశంతో అమాయక ప్రజల్ని అట్లా మా నాయకులు అందరిని జైలుకు పంపేయడం కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి మొన్నటి వరకు లగడచర్లలో ఫార్మా కంపెనీ పెడతాను, మాకు తెలిసే వాళ్లకు అక్కడ ఫార్మా కంపెనీలు ఇప్పిస్తాను అని చెప్పి అనుకున్న వ్యక్తి మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారు మరి ప్లేట్ ఎందుకు మార్చుకున్నారో, మరి ఫార్మా కంపెనీ నుంచి వెళ్ళి 2 రోజులలోనే 4 రోజులలోనే మరి ఇండస్ట్రియల్ బెల్ట్ డెవలప్ చేయడానికి కారణం ఏందో ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే ల్యాండ్ అక్వైర్ చేస్తా అన్నారో దాన్ని ఫార్మా కాకపోతే ఇండస్ట్రీస్ కా అని చెప్పి ఆయన డిసైడ్ చేసుకొని నేను అనుకున్నది సాధిస్తా అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారే తప్ప అక్కడ ఉన్న ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కూడా మరి లగడచెర్లలో ఫార్మా కంపెనీ రావద్దు, పొల్యూటెడ్ అయితే అని చెప్పి ఎవరైతే అక్కడ ధర్నాలు చేసారో, ఎవరైతే ఎగ్నెస్ చేసారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున జైల్లో పెట్టడం జరిగింది. మరి నరేందర్ రెడ్డి గారిని కూడా, ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని కూడా మా పార్టీ నాయకులను కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే కక్షపూరితంగా చేస్తున్నాడు అనేది తెలిసిపోతుంది, ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెప్తాను. అంటే ఇది ప్రజా విజయోత్సవ సభలు అని చెప్పి చెప్తాను. సో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనుకుంటారా? ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అయింది, ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలకు సంబంధించిన ఇంకొక 420 గ్యారెంటీలు ఉన్నాయి. ఏ ఒక్క గ్యారెంటీ అని చేసినరా? సరే చెప్పుకొచ్చేట్టు కూడా గ్యారెంటీలు మేము ఇచ్చినాము, రైతులకు రుణమాఫీ చేసినా అంటున్నారు. వాళ్ళే అంటున్నారు రుణమాఫీ సగమే చేసినాము, 25% చేసినాము, ఇంకా కొందరికి ఇవ్వాలి. ఇంకా ఉచిత బస్సు విషయం, ప్రయాణం విషయం అయితే మీకు తెలిసిందే. మరి ఎన్ని బస్సులు నడుస్తున్నాయి, దేనికి నడుస్తున్నాయి ఎవరికి తెలియదు. మరి నిన్ననే చూసినాం మనం, మేము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వాదాలు ఏవైతే ఇచ్చిందో ఎలక్షన్స్ ముందు అవన్నీ నెరవేర్చడం. మేము వాదాలు ఇచ్చినందుకు అక్కడ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించారని చెప్పి మరి మహారాష్ట్రలో పోయి కూడా మరి క్యాన్వసింగ్ చేయడం జరిగింది. మరి మహారాష్ట్ర ప్రజలకు తెలుసు తెలంగాణలో ఏం జరుగుతుందని. మనం చెప్పుకోవడమే కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడము, నాయకులు చెప్పుకోవడము, మంత్రులు చెప్పుకోవడం ఒకటే కాదు, ప్రజలు కూడా వాటిని నమ్మాలి. ప్రజలకు కూడా ఏవైతే మీరు ఇచ్చే బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళకి చెందాలి. చెందినప్పుడు ప్రజలకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అప్పుడే బాగుండే, మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే డెవలప్మెంట్ ఉండే అని ప్రజలకు అందరూ కూడా పట్టణాలలో, చిన్న విలేజ్లలో, ప్రతి ఒక్క దగ్గర, ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క ఇంటిలో గుర్తు చేసుకునే పరిస్థితి. సో ఫైనల్ గా చెప్పండి సార్, రీసెంట్ గా చూసుకుంటే మనము రేవంత్ రెడ్డి కేటీఆర్ పైన కొన్ని కమెంట్స్ అంటే అరెస్ట్ చేయాలని చెప్పేసి, అరెస్ట్ చేయండి, ఎగురుతున్నాడు అని చెప్పేసి, అన్ని చూస్తున్నా, త్వరలో అరెస్ట్ చేస్తాను చెప్పి రేవంత్ రెడ్డి చేస్తున్న కమెంట్స్ గురించి. మరి కేటీఆర్ గారు అయితే గత 10 రోజుల నుంచి చెప్తున్నారు, వీళ్ళు కావాలని మైండ్ గేమ్ ఆడి బాంబులు పడతాయని ఎవరు, తుపాకులు వస్తాయని ఎవరు, అయిపోయిందని ఎవరు, అయిపోతుందని ఎవరు. ఇదంతా కాంగ్రెస్ పార్టీకి అలవాటు. మరి నెల రోజుల కిందనే శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి గారు, పొంగులేటి గారు బాంబులు పడుతున్నాయి అన్నాడు. బాంబులు ఎక్కడ పడ్డాయి, ఎందుకు పడతాయి? బాంబులు అంటే ఏంది అంత ఈజీగా? టపాసులు అవేమన్నా బాంబులు పడని భయ్, పడితే ఎవరు భయపడేది ఏముంది? నువ్వేమన్నా తప్పు చేస్తే బాంబులు పడితే ఇంకేమవుతాయి? నిజంగా తప్పు చేయకున్నా కూడా నువ్వు తప్పు చేశావనే
ఉద్దేశంతో నువ్వేమన్నా ఏదలుచుకుంటే చేయి బై. చెప్పారు డైరెక్ట్, భయపడడం కాదు, కేటీఆర్ గారే డైరెక్ట్ చెప్పారు. ఏంది బై ఇవన్నీ తమాషలేంది, అరెస్ట్ చేయండి, నన్ను ఏదో దమ్ముంటే అరెస్ట్ చేయండి, నేనేం తప్పు చేసి అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేస్తే చాలా బాగుంటది, ప్రజలు కూడా తెలుసు అంటున్నారు కదా, మరి అరెస్ట్ చేయండి. ఈ అరెస్ట్ చేస్తాము, బాంబులు వేస్తాము, బాంబులు పడతాయి, అదిగో వచ్చే ఇదిగో వచ్చే పులు వచ్చే మేక వచ్చే అని మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ సంస్కారం కాదు, ఒక మంత్రిగా ఉండి మాట్లాడేది కాదు. మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి ఎందుకు కంట్రోల్ చేస్తున్నారో ఈ మాటలు మనకు తెలియదు. ఇక్కడ అరెస్ట్ చేస్తే ఆయనే కాదు, ఎవరిని అరెస్ట్ చేస్తే ఎవరు భయపడేది ఏం లేదు. అన్ని చూసి వచ్చిన వాళ్ళం, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అన్ని చూసి వచ్చింది, జైలు చూసి వచ్చింది, అరెస్ట్ చూసింది, జైల్లో ఉండొచ్చింది, కొట్టాడారు. బీఆర్ఎస్ మొలక లేకుండా బీఆర్ఎస్ అసలు పెరగని ఆ మొక్కను కూడా ఇచ్చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు ఉద్యమ పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొలవనియ్యా, మొక్కను మొలవనియ్యా, తొక్కుతా, నాలమట్టం చేస్తా, కుక్క సావులు చేస్తారు, ఇవన్నీ మాట్లాడడం అనేది పబ్లిక్ ఇంటున్నారు. మాటలు నీకే వస్తాయి, వేటోళ్ళకి మాటలు రావా? నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, వాణ్ణి దొక్కు వీణ్ణి దొక్కు, వాళ్ళు కుక్క సాగు చేస్తారు, వీళ్ళు నక్క సాగు చేస్తారు, మొలవనియ్యా, ఎవరు పోయి నీకు ఎవరిచ్చారా హక్కు? నువ్వు ముఖ్యమంత్రివి, ఎల్లకాలం ఉండే ముఖ్యమంత్రివి కాదు కదా. ప్రజలు నిన్ను ఎన్ని రోజులు వచ్చుకుంటారో అన్ని రోజులు వచ్చుకుంటారు. తర్వాత మంచి మంచి ముఖ్యమంత్రులు చూసారు, అందరు పెద్ద పెద్ద మనుషులను చూసారు. నువ్వు కూడా ఒక మనిషివే, ముఖ్యమంత్రి అయినావు. సంవత్సరం కింద నువ్వు కూడా ఒక నాయకునివే, ముఖ్యమంత్రి అయినావు. అరే ఎదిగినా కొద్ది ఒదుగు, ఎన్ని మాటలు అందరికి వస్తాయి, మాటలు కంట్రోల్లో పెట్టుకో. నువ్వు ఎదిగినావు, నీకు అదృష్టం వచ్చింది, ప్రజలు నిన్ను ఆశీర్వదించారు, అసహించుకొని అటు చేసుకోకు, నువ్వు ఆశీర్వదించి అటు చేసుకో. నువ్వు 4 ముక్కలు మాట్లాడంగానే ఇంక నిన్ను ప్రజలంతా ఓ ఓ ఓ అంటారు. అయింది, అది తప్పు. కంట్రోల్ చేస్తున్నారు ఈ మాటలు మనకు తెలియదు. ఇక్కడ అరెస్ట్ చేస్తే ఆయనే కాదు, ఎవరిని అరెస్ట్ చేస్తే ఎవరు భయపడేది ఏం లేదు. అన్ని చూసి వచ్చిన వాళ్ళం, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అన్ని చూసి వచ్చింది, జైలు చూసి వచ్చింది, అరెస్ట్ చూసింది, జైల్లో ఉండొచ్చింది, కొట్టాడారు. బీఆర్ఎస్ మొలక లేకుండా బీఆర్ఎస్ అసలు పెరగని ఆ మొక్కను కూడా ఇచ్చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు ఉద్యమ పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొలవనియ్యా, మొక్కను మొలవనియ్యా, తొక్కుతా, నాలమట్టం చేస్తా, కుక్క సావులు చేస్తారు, ఇవన్నీ మాట్లాడడం అనేది పబ్లిక్ ఇంటున్నారు. మాటలు నీకే వస్తాయి, వేటోళ్ళకి మాటలు రావా? నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, వాణ్ణి దొక్కు వీణ్ణి దొక్కు, వాళ్ళు కుక్క సాగు చేస్తారు, వీళ్ళు నక్క సాగు చేస్తారు, మొలవనియ్యా, ఎవరు పోయి నీకు ఎవరిచ్చారా హక్కు? నువ్వు ముఖ్యమంత్రివి, ఎల్లకాలం ఉండే ముఖ్యమంత్రివి కాదు.